ప్రతిసారి వంట చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాల్సి వస్తుందా? ఇలా ఒక్కసారి చేసుకొని పెట్టుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని కొద్దిగా ఉప్పు, వెనిగర్, ఆయిల్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. వెనిగర్ వేయడం వలన పేస్ట్కి కొంచెం ఎసిడిటీ వచ్చి ఫ్లేవర్ బాగా ఉండటానికి సహాయపడుతుంది. ఆయిల్ వల్ల పేస్ట్ స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి ఫ్రీజ్ చేసుకోవాలి. ప్రతిరోజు మనం వంట చేసేటప్పుడు కావాల్సినన్ని 1 లేదా 2 క్యూబ్స్ తీసుకొని కర్రీ, చికెన్ లేదా ఏ వంటలోకైనా మనం నేరుగా ఈ క్యూబ్స్ని వాడేయచ్చు. క్యూబ్స్ పూర్తిగా ఫ్రీజ్ అయిన తర్వాత వాటిని ఒక క్లీన్ ఎయిర్ టైట్ ఫ్రీజర్ కంటైనర్ లేదా ఎయిర్ టైట్ జిప్ లాక్ బ్యాగ్స్లోకి సర్వ్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే మనకు ప్రతిరోజు వంటల్లో చాలా టైం సేవ్ అవుతుంది.